హలో గాయ్స్, ఈరోజు పాస్తా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ముఖ్య పదార్థములు: పాస్తా. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకొని అందులో పాస్తా వేసుకొని పాస్తాని మెత్తగా ఉడికించుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అప్పుడు పాస్తా పొడి పొడిగా వస్తుంది. ఇలా బాగా ఉడికిన పాస్తాని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 2 టమోటా, ఒక ఆనియన్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత పెనం మీద ఒక పాన్ పెట్టి ఆ పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం గార్లిక్ వేసుకొని అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ముందుగా పక్కన పెట్టుకున్న టమోటా కూడా వేసుకొని టమోటాని బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ముందుగానే పక్కన ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసుకొని బాగా ఫ్రై చేయండి. అంతే, మన వేడి వేడి పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే ఉంటది. ఆహా! మీకు కూడా కావాలా? వెంటనే చేసుకొని తినేయండి.